ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 1 సెప్టెంబర్ 2024 దినఫలాలు, తారాచంద్ర ఫలాలు, వారసులు, గాతువారు వివరాలు వివరిస్తున్నాను. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రవణ మాసము, ఆదివారం అయింది. ఈరోజు సూర్యోదయము 6 గంటలకు ప్రారంభమవుతుంది. సూర్యుడు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు అస్తమిస్తాడు. కృష్ణ చతుర్థి ఈరోజు మరుసటి రోజు తెల్లవారుజామున 5:24 వరకు ఉంటుంది. తర్వాత అమావాస్య వస్తుంది. ఆశ్లేష ఈరోజు నక్షత్రము రాత్రి 9 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి మఘా నక్షత్రము. చంద్ర రాశి ఆశ్లేష కర్కాటక రాశిలో ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం. ఇక ఈరోజు వర్జము ఉదయం 9 గంటల 37 నిమిషాల నుంచి 11 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఈరోజు సాయంత్రం 4:50 నుంచి 5:40 వరకు. రావుకాలము సాయంత్రం 4 గంటల 57 నిమిషాల నుంచి 6:30 వరకు ఉంటుంది. అమృత గడియలు ఈరోజు ఉదయం సాయంత్రం 8 గంటల 5 నిమిషాల నుంచి 9:50 వరకు. యోగము పరిగా ఈరోజు సాయంత్రం 5:49 వరకు. తరుపది శివ కరణము వణజి ఈరోజు తెల్లవారుజామున 3:43 వరకు ఉంది. తదుపరి విష్టి యోగము తెల్లవారుజామున నుంచి ఈరోజు సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. ఇక సూర్యుడు సింహరాశిలో 16 ఆగస్టు 2024 నుంచి 16 సెప్టెంబర్ 2024 వరకు ఉంటాడు. అశుభ సమయాలు గుళికా కాలని పరిశీలిస్తే మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుంచి 4:57 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాల నుంచి 1 గంట 49 నిమిషాల వరకు ఉంటుంది. ఇవి ఈరోజు పంచాంగ దినఫలాలు. ఇక ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే ఆదివారం రోజు పడమర దిశ వారసులు అవుతుంది కాబట్టి ప్రయాణం చేయకూడదు. ఉత్తర దిక్కు ద్రవ్యాల ఉంటుంది కాబట్టి ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే మంచిది. మీరు ఏదైనా పనులు ఉంటే ముందర ఉత్తరం వైపు వెళ్ళి పనులు చూసుకున్న తర్వాత పడమర వైపు వెళ్ళి పనులు వచ్చినప్పుడు చూసుకుంటే ఆ పనులు సాగుగా సాగుతాయి. లేదా పడమర వైపు వెళ్ళాలనుకుంటే ఇంట్లో నుంచి బయలుదేరిన వెంటనే ఉత్తరం వైపు వెళ్ళండి. క్లాక్ వైజ్ తిరిగి మళ్ళీ పడమర వైపు వెళ్ళండి. అలా వెళ్ళడం వల్ల కూడా పనులు సాగుతాయి. లేదా మీరు ఇంట్లో నుంచి బయలుదేరే ముందు నెయ్యి కానీ, పాన్ కానీ, ఓట్స్ కానీ, ఏదైనా ఆహార పదార్థం కానీ తిని బయలుదేరితే మంచిది. ఇక ఏ దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులకు అంటే ఒక రోజు రాత్రి నిద్ర చేసే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే వాటికి వర్తించదు. ఇకపోతే తారాబలం, చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశిలో ఉంటుంది. ఆశ్లేష రాత్రి 9 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు తారాబలము ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు ఎవరివైతే అవుతాయో వారికి జన్మతార అవుతుంది ఈరోజు. కాబట్టి సూర్యుడు అధిపతి, మంచిది కాదు. ఏ పని సాగదు. శుభకార్యాలకు పనికిరాదు. ఆకుకూరలు దానం చేసి చేయాల్సి శుభకార్యాలు చేయాలంటే. అశ్విని, మఘ, మూల నక్షత్రాలకు పరమవైపు తార అవుతుంది. కొద్దిగా కష్టం మీద పనులు పూర్తవుతాయి. ధనలాభం ఉంటుంది చివరిలో. ఇక భరణి, పూర్వషాఢ వారికి మిత్రతార అవుతుంది. శుభప్రదము, సౌకర్యము, ఆనందము ఈరోజు చాలా బాగుంది. ఏమైనా పనులు చేసుకోవచ్చు. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలకు నైదంతార అవుతుంది. కాబట్టి ఏ పనులు చేయకూడదు. అన్ని నష్టాలు, ఖర్చులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వాయిదా వేసుకోండి. తప్పనిసరి లేని శుభకార్యం చేయాల్సి వస్తే నువ్వులతో కూడిన బంగారం దానం చేయండి. రోహిణి, శ్రవణం వారికి సాధనతార అవుతుంది. కాబట్టి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది కార్య సాధన. ఏ పని సాధించినా కూడా విజయం లభిస్తుంది. వీసాలు అప్లై చేసుకోవడానికి, కోర్టు కేసులకు వేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి, ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, ఇలాగా ఏదైనా పని చేసుకోవచ్చు. ఏ పని చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. చాలా శుభప్రదం. అన్నిట్లలో కూడా విజయం లభిస్తుంది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల్లో ప్రత్యక్తార అవుతుంది. కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏ పని చేయకపోవడం మంచిది. వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తప్పనిసరి లేని శుభకార్యం చేయాల్సి వస్తే మాత్రం ఉప్పు దానం చేయండి. ఓన్లీ శుభకార్యాలకి ఈ దానాలు చేయాల్సి ఉంటుంది. మిగతా వాటికి అవసరం లేదు. ఈ నక్షత్రం ఆరుద్ర, స్వాతి, శతభిషం అయినప్పుడు క్షేమతార అవుతుంది. క్షేమతారలు కూడా చాలా బాగుంటుంది. ఏ పనులైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా సర్జరీ చేసుకోవడానికి, వాహన కొనుగోళ్లకు బాగుంటుంది. ప్రయాణాలకు బాగుంటుంది. విశాఖ, పూర్వభద్ర, పునరుసు నక్షత్రాల వారికి విభత్తార కాబట్టి బాగాలేదు. ఈరోజు ఎలాంటి పనులు చేయొద్దు. తప్పకుండా నేను శుభకార్యం చేయాల్సి వస్తే బెల్లం దానం చేయండి. తప్పకుండా మీకు కార్యానుకూలత ఉంటుంది. ఇక పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర నక్షత్రాలకు సంపత్తార అంటే 2వ తార అవుతుంది. కాబట్టి చాలా బాగుంటుంది. వ్యాపార ధర విషయంలో ఇబ్బందులు ఉండవు. ఏ పనైనా చేసుకోవచ్చు. అన్ని పనులు బాగానే సాగుతాయి. ఈరోజు శుభప్రదం.
చాలా బాగుంది కాబట్టి ఏ పనైనా చేసుకోవచ్చు. బుధుడు అధిపతి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకొని ఇంకా ఇస్తే ఇంకా శుభ ఫలితాలు లభిస్తాయి. తరువాతి రాత్రి 9:50 తర్వాత మీ నక్షత్రం ఆశ్లేష పోయి మగ వస్తుంది కాబట్టి అశ్విని మగ మూల నక్షత్రాలకు జన్మతారు కాబట్టి బాగా లేదు. వీళ్ళు ఆకుకూరలు దానం చేయాల్సి వస్తుంది శుభకార్యాలు. అలాగే భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం పరమైతే సాగుతుంది. కష్టం మీద పనులు సాగుతాయి. కృత్తిక ఉత్తరాషాఢ మిత్రతార అవుతుంది కాబట్టి ఏ పని చేసుకోవచ్చు, బాగుంటుంది. రోహిణి హస్త షోఢ నక్షత్రాలకు నైదంతార కాబట్టి ఏ పని చేయకూడదు, ఇబ్బందులు వస్తాయి. అలాగే నువ్వులతో కూడిన బంగారం దానం చేయాలి, శుభకార్యం చేయాలంటే. మృగశిర చిత్త ధనుష నక్షత్రాలకు సాధనతార కాబట్టి ఏ పని చేస్తున్నా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంది ఈరోజు. ఆరుద్ర స్వాతి శతభిషం ప్రత్యక్తార ఏ పని చేసినా ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోండి. శుభకార్యం చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి. పునరుసు విశాఖ పూర్వభద్ర క్షమతార అవుతుంది కాబట్టి ఏ పని చేసుకున్నా బాగుంటుంది. అన్ని ప్రయాణాలు, శస్త్రచికిత్సలు, సర్జరీస్, వాహన కొనుగోళ్ళకు బాగుంటుంది. పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాలకు విపత్తారు కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది. రాహు అధిపతి కాబట్టి గొడవలు వస్తాయి. శుభకార్యాలు చేయాల్సి వస్తే ఏదన్నా బెల్లం దానం చేసి చేయండి, తప్పకుండా మీకు మంచి కలుగుతుంది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సంపత్తారు కాబట్టి ధన విషయంలో బాగుంటుంది. ధన విషయం కాకుండా ఈరోజు చాలా బాగుంది కాబట్టి ఏ పనైనా చేసుకోవచ్చు, మీకు అన్ని కార్యానుకూలత ఉంటుంది. బుధుడు అధిపతి. ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, వృశ్చిక, మకర, కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం బాగుంది. చంద్రబలం బాగుంటే తారాబలం బాగాలేకపోయినా ఏమైనా పనులు చేసుకోవచ్చు. చంద్రో మనసో జాత అన్నారు కాబట్టి. అలాగే ఈరోజు ప్రయాణం చేయకూడని రాశులు ఏమిటంటే మీనరాశి వారు, ధనుసు రాశి వారు. మేరాశి వారికి ధనుసు రాశి వారికి అష్టమచంద్రుడు, మేషరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, సింహరాశి వారికి 12 ద్వాదశ చంద్రుడు. శుభకార్యాలు, దూర ప్రయాణాలు చేయకూడదు. ఇక ఘాతువారాన్ని పరిశీలిస్తే ఆదివారం మేషరాశి వారికి ఘాతువారం అవుతుంది. ఘాతువారం రోజు కొత్త వస్త్రాలు ధరించడం, కొత్త వాహనాలు కొనడము, కొత్త వాహనాలు కొనడము, నడపడము, అలాగే ఆభరణాలు కొనడము, ధరించడము రెండు కూడా చేయకూడదు. గృహప్రవేశాలకు పనికిరాదు, దూర ప్రయాణాలకు పనికిరాదు. తప్పని పరిస్థితులు ఎక్కడన్నా బయలుదేరాలంటే ఇంట్లో ఏదైనా భోజనం చేసి బయలుదేరండి, తప్పకుండా మీకు శుభ కలుగుతుంది. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. తారాబలము, చంద్రబలము, ఘాతువారము, ప్రయాణిక వారసులు. శుభమస్తు.